హలో గైస్, ఇవాళ మెడికల్ టర్మ్ థ్రాంబోసైటోపీనియా అంటే చూసేద్దాం. సో థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ పడిపోతాయన్నమాట. సో పీనియా అంటే రిడక్షన్ కానీ, రెడ్యూసర్ కానీ, డిక్రీజర్ కానీ వస్తుందన్నమాట. సో థ్రాంబోసైటోపీనియా అంటే రిడక్షన్ ఆఫ్ ప్లేట్లెట్స్ కౌంట్ ఇన్ ద బాడీ అనేసి అయితే ఉంటుందన్నమాట. సో ఈ థ్రాంబోసైటోపీనియా ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అంటే మోస్ట్లీ ఈ థ్రాంబోసైటోపీనియా అనేది బోన్ మ్యారో డిసీజెస్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది, బోన్ మ్యారో ప్రొడక్షన్ ఉంటుంది కదా. సో ఈ బోన్ మ్యారోలోని ఈ ఆర్బీసీ కానీ, డబ్ల్యూబీసీ కానీ, ప్లేట్లెట్స్ కానీ ఇలాగా బ్లడ్ ప్రొడక్షన్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు బోన్ మ్యారోకి ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందన్నమాట. ప్రొడక్షన్ తగ్గిపోవడము, లేదంటే బోన్ మ్యారో క్యాన్సర్ కానీ, లుకేమియా కానీ ఇలాంటి వాటి వల్ల కూడా ఏమవుతుందంటే ఈ బ్లడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో ఆర్బీసీ ప్రొడక్షన్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, సో ఇలా తగ్గిపోతూ వస్తుందన్నమాట. సో ఈ బోన్ మ్యారో ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయంటే వెదర్ బ్యాక్టీరియా కావచ్చు, వైరల్ కావచ్చు, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు అనమాట. సో ఈ విధంగా బోన్ మ్యారోకి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయో వెంటనే ఈ ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోతుందన్నమాట. సో అలాంటి కండిషన్నే థ్రాంబోసైటోపీనియా అని అయితే అంటాం. సో ఈ థ్రాంబోసైటోపీనియాని డెంగ్యూ ఫీవర్లో చూడొచ్చు అనమాట. సో డెంగ్యూ ఫీవర్లో ఏమవుతుందంటే ఏడెస్ మస్కిటో ఒకటి కుట్టడం వల్ల ఏమవుతుందంటే ప్లేట్లెట్ రిడక్షన్ తగ్గిపోతుందన్నమాట బాడీలో కూడా. సో గైస్, ఈ టర్మ్ అయితే చూసేశారు కదా. మరిన్ని మెడికల్ టర్మ్, మరిన్ని మెడికల్ డిసీజెస్, డిజార్డర్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.